అనంతపురం జిల్లా కస్తాపురంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ప్రభాత సేవలో భాగంగా స్వామికి బంగారు కిరీటధారణ, వజ్ర కవచ అలంకరణ, విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో శ్రీ సీతారామచంద్రమూర్తి, లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏపీతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఈ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించినారని చెప్పని పరాశర సంహితలో ఉంది. వైశాఖ మాసం ఈ స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని 5 రోజుల పాటు ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. 18, 19, 20, 21 ఇవాళ 22వ తారీఖు. 18వ తారీఖు స్వామివారికి అభిషేక తర్వాత స్వామివారికి ఉదయం అలంకారం ఒక విధంగా, సాయంత్రము లక్షార్చనలు. మన గుంతకల్ నియోజకవర్గం నుంచే కాకుండా 50 మంది కూడా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే బళ్ళారి దగ్గర సమీపంలో బళ్ళారి ప్రాంతంలో నుండి కూడాను వేలాది మంది ఆంజనేయ స్వామి గారిని దర్శనం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దాదాపుగా నెట్టికంటి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడికి వస్తానికి భక్తాదులు ఎంతో మంది వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటే వాళ్ళ యొక్క మనోవాంఛ ఫలసిద్ధిని స్వామివారు ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఇంతమంది వేలాది మందికి తరలి వస్తున్నారు.